వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. క్రైస్తవ మైనార్టీలపై ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణరాజు గారు దాడులపై కోర్టు కేసు, అధికారులకు ఫిర్యాదు. తెలుగుదేశం పార్టీ ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణరాజు గారు కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా అనుమతులు అవసరం లేని సుమారు 10 గృహ ప్రార్థనా మందిరాలను కూల్చివేయడం, వందలాది మంది చర్చిలకు వెళ్లే పేదలు ఇల్లు నిర్మూలించడం జరిగింది. ఆకివేడు, పెద్దపేటలో స్థానిక గ్రామస్తులతో కలిసి సామరస్యంగా తగిన చర్చలు జరిపి ఆలయ నిర్మాణం చేపట్టకుండా మత అల్లర్లు రేపడానికి అధికార దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున పోలీసులు, అధికారులు, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో వెంట పెట్టుకుని వెళ్లి రెచ్చగొట్టి గొడవలతో దారితీసిన సంఘటనలు మరియు పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున హిందూ మత కార్యకర్తలు వచ్చి ప్రత్యేక ప్రాంగణాల్లో ఏర్పాటు చేసి మత ఘర్షణలతో క్రైస్తవ మైనార్టీలపై హిందూ మత సంఘాలకు పెత్తనం కల్పించి పెద్ద ఎత్తున అల్లర్లకు ప్రణాళిక విధేయతమే. అనంతరం 144 సెక్షన్ విధించి భక్తులు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలకు ఆటంకం కలిగించి పెద్ద సంఖ్యలో అరెస్టులు చేసి వందల సంఖ్యలో చర్చలకు నోటీసులు ఇస్తాం. చర్చికి వెళ్లే క్రైస్తవ భక్తులకు క్రిస్టియన్ సర్టిఫికెట్లు మంజూరు చేసి బలవంతంగా మత మార్పులు చేస్తామంటూ మీడియా సమావేశం ద్వారా వక్రీకరించడం. తెలుగుదేశం పార్టీ రఘురామ కృష్ణరాజు గారు వ్యక్తిగత కక్షలు దళిత క్రైస్తవ మైనార్టీలపై ప్రభుత్వ సహకారంతో చేస్తున్న విషయంపై ఏపీ క్రిస్టియన్ మైనారిటీ సొసైటీ సభ్యులు పాస్టర్ జేమ్స్ కుంపట్ల, పాస్టర్ అరుళ్ అరసు మరియు పాస్టర్ మున్నంగిపాల్ ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ ఆఫీసర్ కలిసి మెమరాండం సమర్పించి రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా ఒక చర్చిలను మాత్రమే బుల్డోజర్ చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న ఇతర మతాల ఆలయాలను విడిచిపెట్టడం కేవలం పెద్ద ఎత్తున మతాల మధ్య ఘర్షణలకు కుట్రలో భాగమైన వివరించడం జరిగింది. మరియు సదరు విషయమే అధికారులపై రఘురామకృష్ణరాజు గారిపై కోర్టులో ఆశ్రయించడం జరుగుతుందని సూచించడం జరిగింది. ప్రధాన మతాలు అందులో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అని చెప్పి ప్రధాన మతాలు ఉన్నాయి. అయితే ఇందులో క్రైస్తవులను మాత్రము ప్రతిరోజు వార్తల్లో నిలబడుతున్నారు. వారి మీద దాడులు జరుగుతున్నాయి. చర్చిల మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు, రకరకాలైనటువంటి హింసలు, వ్యతిరేకతలు, భవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే పెరిగిపోయాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు మనకు అందరికీ తెలిసింది ఏంటంటే ఉండి నియోజకవర్గంలో చెలరేగినటువంటి ఈ మత ఘర్షణలు కల్పించేసి ఈరోజు మొన్న ఈస్టర్ వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది, 144 సెక్షన్ పెట్టేసి ఆ రోజు ఎవరు ప్రార్థన కూడా పోలేనటువంటి పరిస్థితిలో కట్టుదిట్టాలు చేసినటువంటి పరిస్థితి వచ్చేసాయి. కారణము ఈ మత ద్వేషము, మత హింస క్రైస్తవుల మీద పెరిగిపోవటం వల్ల మరి అది జరిగాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కడో పెద్దపేటలో మరి జరిగినటువంటి గొంతేరమ్మ గుడి విషయము, తర్వాత రాములవారి గుడి, ఏ గుడి కట్టుకోవాలని చెప్పి వచ్చినటువంటి ఘర్షణలో మాకు అర్థం కాని విషయం ఏంటంటే 113 చర్చిలకి నోటీసులు ఎందుకు ఇవ్వాలి? 113 చర్చిలకి మరి నోటీసులు ఇచ్చి మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పండి అని చెప్పి నోటీసులు ఇవ్వడం కూడా అక్కడ జరిగినట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో మాకు అర్థం కాలేదు. కానీ అక్కడ ఏదో గుడి విషయమై ఇద్దరు తెగవాళ్ళు లేకపోతే ఇద్దరు గ్రూప్ వాళ్ళతో జరిగినటువంటి ఘర్షణ ఈరోజు క్రైస్తవుల మీద పడడము, క్రైస్తవుల్ని ప్రార్థన చేసుకోకుండా చేయడము, పండుగలు చేసుకోకుండా చేయడము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్లన్నీ చేసుకోకుండా జనాల్ని కట్టడి చేయడం అనేది చాలా బాధాకరమైన కార్యము. కాబట్టి మేము ఈ విషయమై మేము ఏపీ క్రిస్టియన్ సొసైటీ తరఫున తిరుపతి నుండి నేను వచ్చాను. మరి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే భీమవరము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఎవరెవరో ఘర్షణలు పడుకున్నారు, మరి మా క్రైస్తవుల్ని 113 చర్చిల్ని నోటీసులు ఎందుకు పంపిస్తారని చెప్పి మేము అడిగితే మేము ఎవరు దాన్ని పంపలేదండి, మేము దానికి మరి మేమేమి చేయలేదని చెప్పి కలెక్టర్ ఆఫీస్ నుండి వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. మా దగ్గర అవన్నీ కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. నిన్న దినం నా పేరు జేమ్స్ వికే కుంపట్ల, ఏపీ క్రిస్టియన్ సొసైటీ నుండి రిప్రజెంట్ చేస్తున్నాం. నాతో పాస్టర్ అరుళ్ అరసు గారు, పాస్టర్ మున్నంగి పాల్ ప్రసాద్ గారు, పరిశుద్ధ బాబు గారు. ఈరోజు ఈ యొక్క విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం క్రైస్తవ మైనార్టీల మీద తరచూ దాడులు జరుగుతున్నాయి. మనకు తెలుసు 2014 నుండి మత రాజకీయాలు అనేది
చాలా గట్టిగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ గారు, ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు గత సంవత్సరంన్నర నుండి తన నియోజకవర్గంలో సుమారు 10 చర్చిల్ని బుల్డోజర్తో కూల్చివేయడం జరిగింది. వందలాది దళిత గృహాలని చర్చి దగ్గర ఉన్న ఇళ్లను కూడా కూల్చివేయడం జరిగింది. సరే, ఏదో చేస్తున్నారు, ఏదో రెమెడీ ఉంటుందేమో అనుకున్నప్పటికీ మొన్న ఒక పెద్దపేట అన్న గ్రామంలో జనసేన లేదా ఇతర పార్టీ వాళ్ళని కొంతమందిని సుమారు 200-300 మందిని ఒక కార్యక్రమానికి ఆ గ్రామంలో తీసుకెళ్ళి ఆ గ్రామంలో దళితులు మీరు గొడవ పడతారు అని తెలిసినా సరే పోలీస్ పికెటింగ్ తీసుకువెళ్ళి గొడవ పడ్డారు. గొడవ పడ్డం గురించి మాకు సంబంధం లేదు, కానీ గొడవ పడడం కారణంగా గొడవలు జరుగుతాయని కూడా అక్కడ సామరస్యంగా ఆయన కట్టుకున్న ఆలయం కట్టుకోవచ్చు, కాకపోతే మీరు ఎందుకు కట్టనివ్వరు ఏంటి అన్న దాన్ని 2-3 చర్చలు చేసుకొని మాట్లాడితే బాగుంది. కాకపోతే వారు ఘర్షణ పడేలా చేసి కొట్టుకొని 57 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 7 పాస్టర్ని పుటావుట్న అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి అరెస్టులు చేసి వారికి జైలు పంపడం జరిగింది. అంతేకాకుండా తర్వాత ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్తున్నారంటే ఆకువీళ్ళు ఉన్న 113 చర్చిలకి మేము నోటీసులు పంపిస్తాం, ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి చర్చిల్ని అనాధికారిక అంటే అక్రమాన్ని మాటలు మాట్లాడుతున్నారు, అక్రమం ఉన్న చర్చిల మీద మేము కూల్చివేస్తాం, అంతేకాకుండా దళితులుగా ఉంటూ చర్చిలకు వెళ్తున్న వారికి మేము బలవంతంగా బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి మత మార్పిడి చేస్తామని ఆ ఇంటర్వ్యూస్లో చేయడం, సెల్ఫ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. మా బాధ ఏంటంటే చర్చికి వెళ్తున్న వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేయడం అనేది నేరం. ఎవరైతే స్వచ్ఛందంగా వారి డిక్లరేషన్ ఇచ్చి మేము ఇదే మతంలో కొనసాగుతాం అని అనుకున్న వాళ్ళకి తప్పకుండా చేయొచ్చు. చర్చికి వెళ్ళే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం, సచివాలయ సిబ్బందితో, గ్రామ సచివాలయ సిబ్బందితో ఇళ్ళకి చర్చలకు వెళ్ళి ఎంక్వైరీ చేయడం, చర్చ సభ్యులు అంతమంది మీరు ఎవరు పూజిస్తున్నారు ఏంటి అని పాస్టర్ గారి దగ్గర ఎంక్వైరీ చేస్తామని బెదిరించడం, ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 376 జీవో 212 పంచాయతీరాజ్ శాఖ వారు ఇచ్చిన జీవో ఆధారంగా ఈ చర్చలని అక్రమ చర్చలని చెప్తున్నారు. అంటే పంచాయతీ శాఖలో